రైట్ క బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉగ్రవాద కదలికలు వారి సానుభూతి పరుల జాడలపై అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోలీసు శాఖ పరిపాలనా శాఖలకు సూచించారు. ఈ మేరకు పలు సూచనలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్ర డీజీపీకి లేఖలు రాశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశంపై సంబంధిత శాఖలతో సమన్వయం అవసరమని చెప్పారు. విజయనగరంలో ఒక యువకుడికి ఐఎస్తో సంబంధాలున్నాయని, పేలులకు కుట్రపడిన విషయాన్ని తెలుగు రాష్ట్రాల నిఘా వర్గాలు గుర్తించి అరెస్టు చేసినట్ల క్రమంలో ఏపీ పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించారని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇక ఉగ్రవాద సానుభూతి పరులు, స్లీపర్ సెల్స్, అక్రమ వలసదారులు, రోహింగ్యాల ఉనికిపై, అలాంటి వారి కదలికలపైన అన్ని జిల్లాల అధికారులు తక్షణం అప్రమత్తమై ఎక్కడైనా ఉగ్ర నీడలు, వారి జాడలు కనిపిస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి సమగ్ర విచారణ చేపట్టారని ఆదేశించారు. ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాల పరిధిలో ఈ తరహా కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో సుదీర్ఘమైన సముద్ర తీరం ఉంది కాబట్టి తీర ప్రాంత నిఘా, తీర ప్రాంత రక్షణపై ప్రత్యేక దృష్టి అవసరమని ఆ లేఖలో పేర్కొన్నారు. పాల్గామ్ ఉగ్రదాడులు తదనంతరం పరిణామాలతో దేశ అంతర్గత భద్రతపై తగిన జాగ్రత్తలు తీసుకునే విషయంలో రాష్ట్రంలోని అక్రమ వలసదారులు, ఉగ్రవాద సానుభూతి పరులపై ఇప్పటి వరకు ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారాన్ని అనుసరించి మరింత లోతుగా విచారణ చేపట్టారని కోరారు. గతంలో రాష్ట్రంలో ఏవైనా ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై పూర్తి స్థాయి అప్రమత్తత అవసరం ఉందని, ఉత్తరాంధ్ర, గోదావరి, మన్యం జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. స్లీపర్ సెల్స్, తీవ్రవాద సానుభూతి పరుల ఉనికిని గుర్తించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా ఉంచి తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని పవన్ తన లేఖలో పేర్కొన్నారు. రైట్గా ఏపీ సచివాలయంలో మంగళవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ కేబినెట్ భేటీలో ఎస్ఐపిబి ప్రతిపాదనలను ఆమోదించనున్నట్లు సమాచారం. అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న సందర్భంగా రాష్ట్ర అభివృద్ధిపై చేపట్టాల్సిన కార్యకలాపాలపై సీఎం వివరించనున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఏడాది పాలన, జిల్లాల వారీగా చేపట్టవలసిన కార్యక్రమాలపై చర్చలు జరగనున్నాయి. ఈ మంత్రివర్గ సమావేశంలో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం విధి విధానాలపై చర్చించనున్నారు. రైట్ గా తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భారీగా ఐపీఎస్లను బదిలీ చేసింది. మొత్తం 77 మందిని బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే మరికొంతమందికి పోస్టింగ్లు ఇచ్చారు. ఇక జగిత్యాల డీఎస్పీగా వెంకటస్వామి, బాలనగర్ ఏసీపీగా నరేష్ రెడ్డి, శంషాబాద్ ఏసీపీగా శ్రీకాంత్ గౌడ్, మాదాపూర్ ఏసీపీగా సిహెచ్ శ్రీధర్, చిక్కడపల్లి ఏసీపీగా శ్రీకాంత్, మేడ్చల్ ఏసీపీగా శంకర్ రెడ్డి, సంతోష్ నగర్ ఏసీపీగా సుఖ్దేవ్ సింగ్, హుజూరాబాద్ డీఎస్పీగా మాధవి, కామారెడ్డి డీఎస్పీగా శ్రీనివాసరావు, పటాన్చెరు ఏసీపీగా ప్రభాకర్, సిద్దిపేట ఏసీపీగా రవీందర్ రెడ్డి, కూకట్పల్లి ఏసీపీగా రవికిరణ్ రెడ్డి, పేట్ బషీరాబాద్ ఏసీపీగా బాలగంగిరెడ్డి, మహేశ్వరం ఏసీపీగా జానకిరెడ్డి, షాద్నగర్ ఏసీపీగా లక్ష్మీనారాయణ సహా మొత్తం 77 మందిని డీజీపీ బదిలీ చేశారు.
నల్లమల్ల అంటే ఒకప్పుడు వెనకబడిన ప్రాంతమని సీఎం రేవంత్ అన్నారు. పాలమూరు నల్లమల్ల అంటే తనకు ఎంతో గౌరవం ఉందని తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మాచరం గ్రామంలో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పాలమూరు బిడ్డల చెమటతోనే ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందని సీఎం గుర్తు చేశారు. గత ఎన్నికల్లో భారీ మెజార్టీ ఇచ్చిన మాటను ప్రజలు నిలబెట్టుకున్నారని, తాను ఇచ్చిన మాట ప్రకారం పాలమూరు గడ్డను అభివృద్ధి చేసి చూపిస్తారని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రాంతంలో నల్లమల్ల డిక్లరేషన్ మా సహచర మంత్రివర్గ సభ్యుల మధ్యలో ఈ రోజు డిక్లేర్ చేసుకుంటున్నాము అని అంటే, ఆనాడు ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు మీరు డాక్టర్ వంశీకృష్ణ గారిని 50,000 మెజారిటీతో గెలిపించండి, మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి వస్తా, ఈ ప్రాంతం నా ప్రాంతం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా అని ఆనాడు ఎన్నికల సమయంలో మీకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం మీరు మీ మాట నిలబెట్టుకున్నారు. డాక్టర్ వంశీకృష్ణను అత్యధిక మెజారిటీతో 50,000 పైన మెజారిటీతో గెలిపించి నల్లమల్ల పౌరుషాన్ని ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడుతుంది. ఈ ప్రాంతం వాడు ముఖ్యమంత్రి అయితే మా కష్టాలు తీరుతాయని మీరు ఆశీర్వదించి వంశీకృష్ణ గారిని గెలిపించారు. ఈనాడు 65 మంది శాసనసభ్యులు తెలంగాణ నలుమూలలా గెలిపించడం వల్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ బిడ్డ ఈరోజు మీ మధ్యలో నిలబడి నేను నల్లమల ప్రాంతం వారిని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పుకునే గర్వ. అయితే బీఆర్ఎస్ హయాంలో వరి వేస్తే ఉరేనని కేసీఆర్ అన్నారని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మాత్రం 100 ఎకరాల్లో వరి వేసుకున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వరి పండిస్తే బోనస్ ఇస్తుందని తెలిపారు. పేదలకు సన్నబియ్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. నేను అన్నప్పుడు కొంతమంది అవహేళన చేసిరు, సన్నాలు వండించమంటుండు ఈ సన్నాసి అని ఒక నాయకుడు అన్నాడు. కానీ ఇవాళ మా పేదలు, మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు, అక్కడ పక్కన చాలా మంది మా అక్కలు, మా సోదరిమణులు ఉన్నారు. వాళ్ళని నాకు కొంచెం దూరంగా కూర్చోబెట్టారు. కానీ నేను వాళ్ళందరినీ చూస్తున్నా. మా అక్కలందరూ చేయొద్దండి, అక్క మీకు సన్న బియ్యం వచ్చినాయా రాలేదా, ఇవాళ సన్న బియ్యం ద్వారా మీ పిల్లలకు మంచి అన్నం వండి పెడుతుండ్రా లేదా, మీ ఇంటాయనకు 3 పూటల భోజనం పెడుతుండ్రా లేదా, ఒక్కసారి చెప్పండి. ఇవాళ మా అక్కల ఆడబిడ్డల కళ్ళల్లో సంతోషం చూడండి. ఆయల్ల రేషన్ షాపులో పోతే బియ్యం తెచ్చుకుంటే బర్రెలకు దానా కింద వాడేది, లేకపోతే రేషన్ షాపోడే కిలోకు 10 రూపాయలు మనకిచ్చి వాడే కొనుక్కునేది. కానీ ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మంత్రిగా ఈరోజు సన్న బియ్యం ప్రతి పేదవాడికి అందించడం ద్వారా బుక్కెడు బువ్వ ఇవాళ సన్న బియ్యంతో మనం తింటున్నాం. మేమందరం మీకు ఇవ్వడం కాదు, పేదవాళ్ళ ఇళ్లలో నేను, మా ఉప ముఖ్యమంత్రి గారు, మా వ్యవసాయ శాఖ మంత్రి గారు, మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు, ప్రతి మంత్రి, మా రెవెన్యూ మంత్రి గారి ఇండ్లల్లో పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు వండిన సన్న బియ్యం మేము తినొచ్చిన మాట వాస్తవం కాదా? ఆ ఇళ్ళ సన్నాలు వండియబట్టి ఈనాడు పేదలకందరికీ ఈరోజు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని మంత్రి సీతక్క అన్నారు. అందులో భాగంగానే ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. అలాగే మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజన మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన మహిళల అభివృద్ధిని కోసం తోడ్పాటు అందిస్తుందని అన్నారు. అలాగే ఆదివాసీలు ప్రత్యేక గిరిజన చట్టాలను వినియోగించుకోవాలని మంత్రి సీతక్క చెప్పుకొచ్చారు. అణగారిన వర్గాలన్నా, మరి సమాజానికి దూరంగా ఉండేటువంటి ప్రాంతాలన్నా, ఆ ప్రాంతాల ప్రజలను అభివృద్ధి చేయాలి. ఈ యొక్క అభివృద్ధి చెందిన సమాజంతో సమానంగా ముందుకు తీసుకురావాలంటే వాళ్లకు ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉండాలి, ప్రత్యేకమైనటువంటి పరిపాలన విభాగం ఉండాలని ఆనాడు నెహ్రూ గారు, అంబేద్కర్ గారు ఆలోచించే రాజ్యాంగంలో ఆదిమ జాతులకు, గిరిజనులకు, ఆదివాసులకు ప్రత్యేక హక్కులు, ప్రత్యేక చట్టాలు, ప్రత్యేకంగా పరిపాలన విభాగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన ప్రభుత్వం ఆనాడు ప్రత్యేకంగా ఐటీడీఎల్ పెడితే వాటిని కేసీఆర్ ఆనాడు నిర్వీర్యం చేసి లాస్ట్ కు ఆ భూములను కూడా కబ్జా చేసుకుంటే ఈ రోజు దానికి ప్రత్యక్ష ఉదాహరణే మా చెంచు బిడ్డలకు ఇక్కడ పుట్టిన బిడ్డ. హైదరాబాద్లోని చార్మినార్ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ పరిశీలించారు. మంటలు వ్యాప్తి చెందిన ప్రదేశాన్ని పరిశీలించి అధికారులు స్థానికులతో మాట్లాడారు. ఒకే కుటుంబంలో 17 మంది చనిపోవడం బాధాకరమని కేటీఆర్ అన్నారు. అగ్ని ప్రమాదాల్లో మరో ప్రాణం పోకుండా చూడాలని, అలాగే భవిష్యత్తులో ఇలా అగ్ని ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కేటీఆర్ కోరారు. ఘటనా స్థలానికి సీఎం వచ్చి ఉంటే సహాయక చర్యలు వేగంగా జరిగేవని, వాటర్ లేకుండా ఫైర్ సిబ్బంది వస్తే ఏం లాభమని కేటీఆర్ ప్రశ్నించారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారిని కేటీఆర్ ఓదార్చారు. బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. జరిగిన దుర్ఘటన హైదరాబాద్ చరిత్రలోనే అతిపెద్ద దుర్ఘటన. అగ్ని ప్రమాదం ఏదైతే జరిగిందో, ఒకటే కుటుంబంలో 17 మంది చచ్చిపోవడం అంటే నిజంగా కూడా మనసున్న ఎవరికైనా నిన్న ఆ సంఘటన దృశ్యాలు, ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు వింటే గుండె కదిలిపోయే పరిస్థితి. బాధాకరం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు అగర్వాల్ సమాజం యొక్క వాళ్ళ కుటుంబం యొక్క సభ్యులతో మాట్లాడుతుంటే 2.5 పాపను నిన్న అక్కడ సమాధి చేసి వచ్చినాం. అంతకంటే మాకు ఈ జీవితంలో ఇంతకంటే దౌర్భాగ్యమైన రోజు ఇంకోటి ఉండదు. మేము ఎందుకు బతుకున్నామా అనే బాధ అవుతుంది సార్. మేము ఎవరిని నిందిస్తలేము, ఎవరిని ఏమంటలేము. కానీ ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పంగానే ఏ ఫైర్ బ్రిగేడ్ అయితే వచ్చిందో అది నీళ్లు లేకుండా అరకొరగా వస్తే లాభమైంది, వసతులు లేకుండా వస్తే లాభమైంది. వచ్చిన ఆ ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా మాకు మాస్క్ లేదు కాబట్టి లోపలికి పోలేకపోతున్నామంటే ఇంతకంటే అన్యాయం ఉంటుందా? అట్లే వచ్చిన అంబులెన్స్ లో కూడా మాస్కులు పెట్టకపోతే, ఎందుకంటే ఎప్పుడైనా అగ్ని ప్రమాదంలో ఆ పొగతోని ఊపిరాడదు, ఆ ఊపిరాడకనే ఊపిరి పోతుంది, ప్రాణాలు పోతాయి. న్యూస్ ఇక తెలంగాణలో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. తాజాగా హస్తం పార్టీలో భాగమైన ఐఎన్టీయూసీ సంఘాల నాయకుల మధ్య చెలరేగిన వివాదం చేతివాటం వరకు వెళ్లింది. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ఓ సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐఎన్టీయూసీ సంజీవరెడ్డి వర్గం, ఐఎన్టీయూసీఆర్ అంబటి కృష్ణమూర్తి వర్గాల మధ్య గొడవ మొదలైంది. అంబటి కృష్ణమూర్తి ప్రెస్ మీట్ ను సంజీవారెడ్డి అనుచరుడు చంద్రశేఖర్ అడ్డుకోవడంతో గొడవ మొదలైంది. దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సమాచారం అందుకున్న అబిడ్స్ పోలీసులు జోక్యం చేసుకుని సంజీవారెడ్డి వర్గీయులను అదుపులోకి తీసుకున్నారు. రైట్గా హైదరాబాద్ లో హైడ్రా మరోసారి దూకుడు పెంచింది. గత కొన్ని రోజులుగా అక్రమ కట్టడాల పని పడుతోంది. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి కఠిన నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. మియాపూర్ హైదర్ నగర్ దగ్గర సర్వే నంబర్ 145లో అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగించింది. 9 ఎకరాల 30 గుంటల్లో 25 ఏళ్ల కిందట డైమండ్ హిల్స్ పేరిట అసోసియేషన్ ఏర్పాటు చేశారు. లేఅవుట్లో మొత్తం 79 ఫ్లాట్లు ఉన్నాయి. ఆ స్థలాన్ని పలువురు వ్యక్తులు ఆక్రమించారు. ఇక 9 నెలల కిందట హెచ్ఎండిఏ లేఅవుట్గా హైకోర్టు తేల్చింది. ఖాళీ చేయాలని హైకోర్టు ఆదేశించినా కబ్జాదారులు ఖాళీ చేయలేదు. దీంతో బాధితులు హైడ్రాను ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఉదయం నుంచి హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టింది. గ్రేటర్ పరిధిలో కబ్జాకు గురైన చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలను హైడ్రా పర్యవేక్షిస్తుంది. ఇక ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమించి కఠిన నిర్మాణాలను, పర్మిషన్ లేకుండా ఇష్టానురీతిన కఠిన నిర్మాణాలను హైడ్రా కూల్చేస్తుంది. స్థానికుల ఫిర్యాదు మేరకు స్పందించి అక్రమ నిర్మాణాలను కూల్చేస్తుంది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. కౌన్సిలర్లు బెంగళూరు నుండి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో చైర్పర్సన్ గా దిల్షాదునిసా, వైస్ చైర్మన్ గా సుధారాణి, రాజశేఖర్ ఆచార్యని కౌన్సిలర్లుగా ఎన్నుకున్నారు. వారి చేత ఎన్నికల అధికారి వివిఎస్ శర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. ఏకగ్రీవంగా చైర్మన్ ఎన్నిక కావడంతో టీడీపీ సభ్యులు సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కు పుష్పగుచ్చం అందజేసి వారు కృతజ్ఞతలు తెలిపారు. చైర్పర్సన్ కదిరి మున్సిపాలిటీకి
చేయవలసిన నిష్ఠాపూర్వకమైన ప్రమాణము శ్రీమతి కేఎస్ దిల్సా దున్నిసా గారు 10వ వార్డు అయిన నేను కదిరి పురపాలక సంఘము కౌన్సిల్లో ఈరోజు కదిరి మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికలకు సంబంధించి చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ 1 అండ్ వైస్ చైర్పర్సన్ 2 ఎన్నిక అనేది 11 గంటలకు ప్రారంభమైంది. కోరం సరిపోయిన కారణంగా ఎన్నిక ప్రక్రియ అనేది ప్రారంభించబడింది. రాష్ట్ర ఎన్నికల అధికారి వారు మరియు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రొసీజర్ ఏదైతే ఉందో ప్రొసీజర్ ప్రకారమే ఎన్నిక నిర్వహించబడింది. ఇందులో భాగంగా మనకి 10వ వార్డు సంబంధించిన శ్రీమతి కేఎస్ దిల్సా దున్నిసా గారు అత్యధిక మెజార్టీతో మొత్తం సభ్యు యొక్క ఆమోదంతో అందరితోటి ఏకగ్రీవంగా చైర్పర్సన్గా కదిరి మున్సిపాలిటీకి ఎన్నిక కాబడ్డారు. తదుపరి చూసుకున్నట్లయితే వైస్ చైర్పర్సన్ 1కి షేగు సుధారాణి గారు అనేసి 21వ వార్డు వ్యక్తి ఏకగ్రీవంగా ఆమోదించబడ్డారు. తర్వాత వైస్ చైర్పర్సన్ 2కి రాజశేఖర్ ఆచారి గారు. రైట్గా ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేకపోవడంతో వాయిదా వేసినట్లు ఎన్నికల ప్రెసిడెంట్ అధికారి ఆర్డీఓ మాధురి ప్రకటించారు. రేపు ఉదయం యథావిధిగా 11 గంటలకు సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. మొత్తం 20 మంది కౌన్సిలర్లకు గాను 7 మాత్రమే హాజరయ్యారని తెలిపారు. ఎన్నిక నిర్వహించాలంటే 11 మంది హాజరు కావాల్సి ఉందని అధికారి చెప్పారు. రైట్గా తిరుపతిలో ఆపరేషన్ సింధూర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా త్రిపుర మాజీ సీఎం బిప్లబ్ కుమార్ దేవ్ హాజరయ్యారు. ఆపరేషన్ సింధూర్తో భారతదేశం సత్తా ప్రపంచానికి చూపించామని బిప్లబ్ కుమార్ దేవ్ అన్నారు. అలాగే అమరుడైన అగ్నివీర్ మురళీ నాయక్కి నివాళులర్పించారు. భారతదేశపు సైనిక బలాన్ని చైనా, పాకిస్తాన్ దేశాలతో సహా ప్రపంచానికి చూపించామని బిప్లబ్ కుమార్ దేవ్ అన్నారు. इनके परिवार परिजनों के प्रति समवेदना व्यक्त करता हूँ. एक अग्निवीर के नाते अपने देश सेवा के लिए गए थे और शहीद हुए और किस कारण से हुआ उसका भी 2 व्यक्ति हमारे इस प्रदेश से 26 तारीख को पहलगांव में थे. इनमें से एक नाम मधुसूदन जी और जयेश चंद्र मौली जी आज हमारे बीच नहीं है और किस तरीके से उनको मारा गया है हम सभी लोगों को जब वो याद आता है बहुत खराब लगता है, क्योंकि अपने ही देश में अपने ही लोगों को धर्म पूछ के उसके बाद नेकेट करके उसको मारा जाता है. वो बहुत दुर्भाग्य है. इन दोनों परिवार के प्रति भी सहानुभूति व्यक्त करता हूं. समवेदना. రైట్గా ఆసియా కప్ 2025లో భారత క్రికెట్ జట్టు పాల్గొనబోవడం లేదంటూ వస్తున్న వార్తలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి స్పష్టతనిచ్చింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని బీసీసీఐ బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా తేల్చి చెప్పారు. టీమిండియా ఆసియా కప్ లేదా మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ నుంచి వైదొలిగినట్లు వచ్చిన కథనాలను ఆయన కొట్టిపారేశారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఈవెంట్ల గురించి బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు జరపలేదని, ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం బీసీసీఐ మొత్తం దృష్టి ఐపీఎల్ 2025 సీజన్, ఇంగ్లాండ్తో జరగబోయే సిరీస్ పైన మాత్రమే ఉందన్నారు. ఆసియా కప్ విషయంపై బోర్డులో ఎలాంటి చర్చ జరగలేదని సైకియా వివరించారు. ఏసీసీ టోర్నమెంట్ల గురించి భవిష్యత్తులో చర్చలు జరిపినప్పుడు సరైన సమయంలో అధికారికంగా ప్రకటన విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఈ విషయంలో వస్తున్న ఊహాగానాలకు, కల్పిత వార్తలను నమ్మవద్దని క్రికెట్ అభిమానులకు ఆయన సూచించారు. రైట్గా దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంతర్జాతీయ అంశాల్లో పార్టీ రాజకీయాలను పక్కన పెట్టారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సూచించారు.
కేంద్ర ప్రభుత్వం వివిధ దేశాలకు పంపుతున్న ప్రతినిధి బృందాలను బహిష్కరించాలన్న శివసేన నేత సంజయ్ రౌత్ పిలుపుపై ఆయన స్పందించారు. సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై శరద్ పవార్ స్పందిస్తూ అంతర్జాతీయ సమస్యలు తలెత్తినప్పుడు పార్టీల మధ్య రాజకీయాలను పక్కన పెట్టాలన్నారు. కేంద్రం కొన్ని ప్రతినిధి బృందాలకు కొన్ని దేశాలకు వెళ్లి పాల్గాం దాడి, పాకిస్తాన్ కార్యకలాపాలపై మన దేశ వాదనను వినిపించే బాధ్యతను వారికి అప్పగించిందని అన్నారు. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు సంజయ్ రౌత్కు ఉందని, అయితే ఆయన పార్టీ నుంచి కూడా ఒక సభ్యురాలు ప్రతినిధి బృందంలో ఉన్న విషయాన్ని శరద్ పవార్ గుర్తు చేశారు. ఈ విషయంలోకి స్థానిక రాజకీయాలను లాగకూడదని నేను భావిస్తున్నానని పవార్ స్పష్టం చేశారు. 9 सदस्य आहे, म्हणजे एकनाथ शिंदेच्या गटापेक्षा आणि शरद पवारांच्या गटापेक्षा आमचा एक सदस्य तरी जास्त आहे. लोकसभेतल्या आमच्या सदस्याला पाठवण्यासंदर्भात आम्हाला विचारणा केली का? खरं म्हणजे शिष्टमंडळाचं एका शिष्टमंडळाचं नेतृत्व करायची संधी आम्हाला मिळायला पाहिजे. याची हे वराड पाठवायची सरकारी खर्चाने तशी गरज नव्हती. हे वराड निघालेलं आहे, कुठे युरोपला, कुठे आफ्रिकेला, काय करणार जाऊन? परदेशामध्ये आपल्या वकिलाती आहेत ना, हाय कमिशनर आहेत ना, उगाच आपलं याचा तुम्हाला कळत नाही. तुम्ही काश्मीर प्रश्नाचं आंतरराष्ट्रीयकरण करताय. शिवसेनेचे लोकसभेत 9 सदस्य आहेत, म्हणजे हे काय असं पक्षावरचे निर्णय नसते. ज्या वेळेला नरसिंहराव फडणवीस होते, महाराष्ट्राचे शिष्टमंडळ अटल बिहारी वाजपेयी यांच्या नेतृत्वाखाली రైట్. ఇక శ్రీలంక శరణార్థుల అంశానికి సంబంధించి దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. శ్రీలంక శరణార్థులు పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత ధర్మశాల కాదని స్పష్టం చేసింది. శ్రీలంక శరణార్థుల పిటిషన్పై విచారించిన ధర్మాసనం విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు భారత్ ఆతిథ్యం ఇవ్వాలా అంటూ ప్రశ్నించింది. భారత్లో 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. అన్ని ప్రాంతాల నుంచి వచ్చే విదేశీ పౌరులకు ఆతిథ్యం ఇవ్వలేమని తేల్చి చెప్పింది. వెంటనే దేశంలోని శరణార్థులు దేశం విడిచి వెళ్లాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించేందుకు పోరాటం చేస్తున్న బలూచిస్తాన్లో బాంబు పేలుడు సంభవించింది. బలూచ్ ప్రావిన్స్లోని కిల్లా అబ్దుల్లా జిల్లాలో ఓ మార్కెట్లో బాంబు పేలింది. ఈ ఘటనలో 4 ప్రాణాలు కోల్పోయారు, 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో పలు షాపులు ధ్వంసమయ్యాయి, పలుచోట్ల మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్లను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కిల్లా జిల్లా డిప్యూటీ కమిషనర్ రియాజ్ ఖాన్ వివరాలను వెల్లడించారు. కాగా ఇవాళ బలూచ్ ఆర్మీ మరో కొత్త వీడియోను విడుదల చేసింది. పాకిస్తాన్తో తలపడిన సమయంలో వారు పడ్డ కష్టం, పోరాటాన్ని ఇందులో వివరించారు. ఓ సభ్యున్ని కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అమౌ షైదాతి అరాతేనా ఉరాతి ఇల్లార్ తేనా లుమ్మ బావాతి ఈడి లుమ్తే ఇల్లార్ దేర్కిన్ నన్కి నుంకి ఐనో పది ఇస్కాన్ వర్నా కుర్ జాన్ తింగో देरकिन ननकिन नुमकिन गुड़ा ऐनो इयम असे शौरी फैसलस अरफेनुट कने उम्मीदे कना बाज गिचेनो फैसला से दा असे अजीम फलसफा से पाकिस्तान ने आज हमें उस हद तक पहुंचा दी गया है. पाकिस्तान ఇక ఇండోనేషియాలోని లెవోటోబి లకీ అగ్నిపర్వతం మరోసారి బద్దలైంది. అగ్నిపర్వత శిఖరం నుంచి 1.2 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద ఎగిసిపడింది. దీంతో భూమిని ఆకాశాన్ని ఏకం చేసినట్లు కనిపిస్తుంది. ఫ్లోర్స్ ద్వీపంలో ఉన్న లకీ అగ్నిపర్వతం సోమవారం ఉదయం
9:36 విస్ఫోటనం చెందిందని ఇండోనేషియా ఓల్కనాలజీ ఏజెన్సీ వెల్లడించింది. అంతకు ముందు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా బద్దలైందని తెలిపింది. దీంతో శిఖరం నుంచి 6 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద వెలువడిందని పేర్కొంది. బూడిద నుంచి తమను తాము రక్షించుకునేందుకు ప్రజలు ఫేస్ మాస్కులు ధరించాలని అగ్నిపర్వత సమీప ప్రాంతాల వాసులకు సూచించారు. ప్రజలు అగ్నిపర్వతం చుట్టుపక్కల 6 కిలోమీటర్ల వరకు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించవద్దని తెలిపింది.